హలో అందరికీ, మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నాం అనమాట నిన్న నైట్. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటే ఇంటికి చాలా డేస్ తర్వాత మా ఆడపడుచు వచ్చింది. సో అందుకే స్పెషల్గా మేము చికెన్ బిర్యానీ చేసామన్నమాట. నేనే ట్రై చేస్తాను ఫస్ట్ టైం. టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం కారం ఎక్కువ అయింది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. మేము 1 kg చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఫస్ట్ కడుక్కోవాలి కదా, సో నీట్గా 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను. చికెన్ని బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ దాంట్లో తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనకు కావాల్సిన మ్యాగ్నేషన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా బిర్యానీ మసాలా, అవి స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ కొత్తిమీర, కల్మాకు అండ్ పుదీనా, పెరుగు ఇవన్నీ బాగా పట్టించాలి. పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసినాం అనమాట మేము. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా లైట్గా వేసుకున్నాను అనమాట కొన్ని. దాని తర్వాత కర్డ్ వేసుకున్నా. కర్డ్ ఎంత క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే, క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే గ్రేవీ అనేది చాలా అవుతుంది. సో మీ ఇంట్లో వాళ్ళు గ్రేవీ కావాలి ఎక్కువ అంటే మీరు పెరుగు మాత్రం చాలా వేసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ ఉండాలి పెరుగుది. అండ్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి నార్మల్గా కూడా చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉండి నేనైతే అక్కడనే సగం కంప్లీట్ చేసేస్తాను. సో ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కాబట్టి అప్పటిలోపు మనం బియ్యం కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నా. మేము చేసింది బిర్యానీ బాస్మతి రైస్ తోటే, కొంతమంది నార్మల్ రైస్ తోటి కూడా చేస్తారు కదా, సో అలా చెప్తున్నా. రైస్ కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎందులో అయితే రైస్ వండుకుంటామో అది తీసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసి మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి. మనం మ్యాగ్నేషన్లో కూడా వేసుకుంటాము, లైట్గా వేసేసుకోవాలి. అది పౌడర్ చేసి వేసుకుంటాం కదా మిక్సీ చేసేసి, సో అలా డైరెక్ట్ వేసేసుకోవాలి. అవి లైట్గా వేయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. బాగా వేగనివ్వాలి, బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత దాంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం తగినంత వాటర్ వేసేసుకోవాలి. దాంట్లో అది స్కిప్ అయింది ఆ వీడియో. సో వాటర్ మసులుతున్నాయి కదా, సో అంతలోపు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసినాం అనమాట. మనకు కావాల్సిన క్వాంటిటీ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ మ్యాగ్నేషన్ అంతా అందులో వేసేసేయాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక 50% పీస్ అనేది ఉడకాలన్నమాట. ఒక పక్క చికెన్ అయితే ఉడికిపోతుంది కదా, సో మనం ఇంతకుముందు వాటర్ వేసేసుకున్నాం కదా, సో అది అనేది దగ్గరికి బబుల్స్ వస్తాయి కదా, మసులుతుంది కదా, సో అప్పుడు మనము ఈ కడిగి పెట్టుకున్న రైస్ అనేది మనం వేసేసుకోవాలి, బాస్మతి రైస్. అన్నం అనేది ఉడుకుతుంది కదా, అది మనం ఒక 70% వరకే మనం కుక్ చేయాలి ఆ రైస్. సో అందులో మేము ఏం చేసినాం, పక్కన రైస్ వేరే తీసేసిన తర్వాత మనం ఇంతకుముందు కర్రీ చేసుకున్నాం కదా, మ్యాగ్నేషన్ వేసేసినాం కదా, సో అది అనేది కొంచెం వేసిన తర్వాత దానిపైన రైస్ వేయాలి. మనం 70% కుక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ అనేది ఆ లేయర్స్గా వేయాలన్నమాట. దానిపైన మళ్ళీ కర్రీ వేసేసేయాలి. మేము గ్రేవీ ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే నాకు గ్రేవీ ఎక్కువ ఉంటేనే తింటారు మా ఇంట్లో. సో గ్రేవీ అనేది ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నాం అనమాట. మనకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు, మాకు కర్డ్ తోటే గ్రేవీ అనేది ఎక్కువ అయింది. అట్లా లేయర్స్ అనేది రైస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. దానిపైన కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మీకు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు, బాదాము, కాజు, కిస్మిస్ అవన్నీ వేసుకుంటారు, అంటే మండి బిర్యానీ లాగా. మేము అట్లా ఏం వేసుకోలేదు. పైన నెయ్యి అయినా సరే, కొంచెం ఆయిల్ అయినా సరే ఇట్లా స్ప్రెడ్ చేయాలి కొంచెం లైట్గా. యాడ్ చేసిన తర్వాత
ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసాలన్నమాట. అంతే, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మనం తినడమే ఆలస్యం అనమాట. ఆ బిర్యానీ వేసుకున్న తర్వాత పైనంగా లెమన్ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆహాహా, ఆ టేస్టే వేరు అసలు. అండ్ దాంతోపాటు థమ్స్అప్ ఉంటే కూడా మస్తు ఉంటుంది అసలు. కాకపోతే మేము తెచ్చుకోలే, మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.